కేంద్రాల్లో కారుణ్య నియామకాలపై ఫైల్ ముందుకు సాగుతోందని మంత్రి సీతక్క తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల్లో ఖాళీగా ఉన్న 14,000 పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ములుగులో అంగన్వాడీ ఫ్రీ స్కూల్స్లో చిన్నారులకు 100 మిల్లీలీటర్ల పాల పంపిణీ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. అలాగే రిటైర్ అయిన అంగన్వాడీ వర్కర్లకు పెండింగ్లో ఉన్న అన్ని ప్రయోజనాలను త్వరలోనే చెల్లించే చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. చిన్న పిల్లలు దేవుళ్ళతో సమానం. చిన్న పిల్లలు మన భవిష్యత్తు. చిన్న పిల్లలు అంటే ఇక మరి వాళ్ళ మీద మనం ఏమి అంటే తక్కువ చూడకూడదు. కాబట్టి మీరందరూ దయచేసి ఈ యొక్క పథకం మన జిల్లాలో మొదలు పెడుతున్నాం. ఎక్కడ కూడా చెడ్డ పేరు రాకుండా, పక్కదారి పట్టకుండా మీరందరూ కష్టపడి పనిచేయండి. మేము ఒప్పుకున్నాయన్నీ కూడా మన గవర్నమెంట్ తోటి మాట్లాడి ఇచ్చే బాధ్యత నాది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దానిలో భాగంగానే కారుణ్య నియామకాలంటే ఇప్పుడు ఆల్రెడీ మా టీచర్ అమ్మలు ఆయన ఉన్నారు, కొంతమంది పని చేసి చనిపోయింది. పాపం మీ పర్మనెంట్ జాబ్ కాదు, గౌరవ వేతనంగా ఉన్నది. కాబట్టి వాళ్ళకి ఒక వెసులుబాటు చేయాలని నేను ఆలోచన చేసి ఈ మధ్య కాలంలో ఇప్పుడు ఇచ్చే 11,000లో మనలో ఎంతమంది చనిపోయారో తెలియదు గతంలో. అలాంటి వాళ్ళకు కూడా అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ జియో కూడా మరి ఫైల్ మూవ్ చేయడం జరిగింది. అది కూడా తొందరగా వస్తే 14,000 పోస్టులకు నోటిఫికేషన్ కూడా తొందరలోనే ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తూ ఈరోజు చాలా చాలా సంతోషం. వాస్తవానికి చిన్న పిల్లలకు బలమైన ఆహారాన్ని అందించడం కోసం ఇంకా ఏమేమి చేయాలో అవన్నీ చేస్తాం. కానీ మీరు కూడా రోజు రోజుకు పిల్లల సంఖ్య ప్రైవేట్ వాటి కంటే గవర్నమెంట్ మన అంగన్వాడీలకు వచ్చేటట్టు చూడు, ఎంత మంచి కలర్ఫుల్ డ్రెస్ ఉంది, మంచి వాళ్ళ బల్లలు, ఇంకా రకరకాల 57 రకాల ఆట వస్తువులు, మంచి